అందరికీ జవాబండి. సో నిన్న బిఫిటింగ్ ఎ ఫార్చునేట్ స్లేవ్ అని ఈ పుస్తకం నుండి ఇరుచి గారి యొక్క జీవితంలో కొన్ని ముఖ్య అంశాల్ని, ముఖ్యంగా ఏవైతే బాబాతో జరిగిన విషయాలన్నింటినీ మనకి తెలియజేస్తున్నారు. ఇరుచి గారు నిన్న మనం చదువుకున్నది ఏంటంటే, అంటే ఒక మనిషి మామూలుగా వాడు యూనిఫామ్, ఒక రైతు యూనిఫామ్ వేసుకోగానే, అంటే తనకు ఆ యూనిఫామ్ వేసుకోగానే అతను మిలిటరీగా తానే గొప్పవాడినని, తాను మిలిటరీ అంతా తందే అన్నట్టు భావిస్తాడు అనమాట. మొత్తం ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకుంటే పోలీస్ లాగా, మిలిటరీ యూనిఫామ్ వేసుకుంటే మిలిటరీ లాగా భావిస్తూ ఉంటాడు. అదే విధంగా ఆ విధంగానే ఈ మనిషి కూడా, మనం ఈ శరీరం ధరించగానే శరీరం కూడా ఒక యూనిఫామ్ వంటిదే అంటారనమాట ఆయన. ఈ శరీరం ధరించిన వెంటనే నేను ఫలానా అని చెప్పి ప్రతి మనిషి కూడా నేను తన యొక్క గొప్పదనాన్ని వ్యక్తీకరించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంటే కొంచెం అహం వచ్చేస్తుంది అనమాట. సో దీంతో మనకి ఈ విషయాన్ని రుచి గారు చెప్తున్నారు. చెప్తూ ఆయన ఏం చేశారంటే, వాళ్ళ ఆ విషయం తాలూకు అర్థం గురించి, అంటే ఆ విషయం తాలూకు దానికి సందర్భాన్ని ఆయన వివరిస్తూ ఉన్నారు. ఇరుచి గారికి మూకా బాబా అనే ఒక వృద్ధుడు అనమాట. అతను చాలా ఆ బాగా అడ్వాన్స్డ్ సోల్ అనమాట. ఆయన పురోగమించిన ఆత్మ. అయితే ఆయనకు తెలియదు అది, కానీ అతను గొప్పవాడు, చాలా గొప్పవాడని ఇరుచి గారికి ఒక నమ్మకం. ఆయన యొక్క స్నేహితుడైన నామధర్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాడు ఆయన. అయితే దానికన్నా ముందు ఈ వృద్ధుణ్ణి ఆయన తన క్రికెట్ ఆడేటప్పుడు చూశాడు. అక్కడ కల్వర్ట్ గట్టు మీద కూర్చోవడం చూశాడు. కల్వర్ట్ మీద, ఆ కాలువ గట్టు మీద కూర్చుని వీళ్ళ క్రికెట్ ఆడడం చూస్తూ ఉండేవాడు ఆయన. అయితే ఇరుచి గారు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఆయన నన్ను ఒకసారి అడిగారు అనమాట. అంటే నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళవా, మీ ఇంటికి తీసుకెళ్ళి నాకు భోజనం పెడతావా అని అడిగట్టు ఆయన. అంటే అయ్యో, నా ఇల్లు ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉంది, మీరు వస్తే మీకు భోజనం పెడతానన్నట్ట ఇరుచి గారు. అంటే సరే, నేను ఇవాళ రాను, మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తానని చెప్పేసి అన్నాడు. తర్వాత తన స్నేహితుడు అయిన నామధర్ ఇంట్లో ఆ వృద్ధుణ్ణి ఆయన ఇరుచి గారు చూశారు. చూసిన తర్వాత ఆయన మూకా బాబా, మూకా అంటే మౌనం వహిస్తాడు. అతను ఎవరితో మాట్లాడు ఎక్కువగా. అతను ఆయన మూకా బాబాగా ప్రసిద్ధి పొందిన ఆ వృద్ధుడు మూకా బాబాగా ప్రసిద్ధి పొందాడు అనమాట ఆయన. తర్వాత ఒకరోజు వాళ్ళ ఇంటి లోపలికి రావడం గమనించాడు, ఆ బంగ్లా వైపు రావడం గమనించాడు. అతను బాగా చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడు, భుజం మీద ఒక చిన్న రగ్గు, ఆ ఈగల్ని తోడడానికి రగ్గు వేసుకున్నాడు. ఆ ఇంటి వైపు వస్తున్నాడు. ఇంటి వైపు వస్తుండేసరికి కుక్కలన్నీ అరుస్తున్నాయి. ఏమిటి ఇలా అరుస్తున్నాయి అని చెప్పేసి ఆయన చూశాడు. ఈయన వస్తూ కనిపించాడు అనమాట. వస్తే అయితే ఇరుచి గారు ముందే చెప్పారు తన తల్లి గారికి, ఒక వృద్ధుడు వస్తాడు మన ఇంటికి, అతను నేను మన ఇంట్లో భోజనం పెడతానని అతన్ని వాగ్దానం చేశాను, అతన్ని పంపించొద్దు అన్నాడు. సో ఈ విధంగా అతని ఇంటికి వచ్చిన వెంటనే అతను ఆ ఆయన ఇరుచి గారి తండ్రి గారి ఆయన యొక్క దుస్తుల్ని వాటిల్ని చూసి అతను కొంచెం అసహించుకున్నాడు అనమాట. ఇతన్ని బయట కూర్చోబెట్టండి అని చెప్పేసి అనుకున్నాడు. అంటే అప్పుడు మూకాబాబా అన్నట్ట, నీకు ఎవరిచ్చారు ఇవన్నీ, నీకు ఇదే, నువ్వు నా ఇంట్లోకి ప్రవేశించడానికి నువ్వు నీ అనుమతి ఏమిటి? నాకు ఇది నా ఇల్లు, ఇదంతా ఈ మొత్తం ఈ ఆస్తి ఎస్టేట్ అంతా నాదే అని చెప్పేసి అన్నట్ట. ఈ లోపల వాళ్ళ అమ్మగారు, ఇరుచి గారు వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చారు. ఆవిడేమో ఆ మూకా బాబాకి దండం పెట్టారు. ఆయన ఏమన్నాడంటే, నేను స్నానం చేయాలి, నా ఒంటికి వెన్న రాయించి అన్నారు. ఆ పని మనుషుల చేత వెన్న రాయించి స్నానం చేయించారు ఆయనకి ఆ డైనింగ్ హాల్లో భోజనం పెట్టారు. ఆ తర్వాతి కాలంలో అనేక సందర్భాల్లో మూకా బాబా ఆయన దగ్గరికి రావడం జరిగింది. అయితే ఒకరోజు ఆవిడ ఎప్పుడు ఏంటంటే ఆయనకి బయట వరండాలో భోజనం బయట వరండాలో కూర్చోబెట్టి భోజనం పెడుతూ ఉంటే, నన్ను నీ ఇంట్లోకి రానియవా అని అడిగారు ఆయన. అనేసరికి గబగబా ఆవిడ మళ్ళీ ఆయన డైనింగ్ రూమ్ లో కూర్చోబెట్టి భోజనం పెట్టారనమాట. ఆ తర్వాత ఒకసారి ఆయన అంటే ఆ డైనింగ్ రూమ్ లో కూడా కూర్చోబెట్టినప్పుడు అతను చాలా రాజసంగా భోంచేసేవాట ఆ మూకా బాబా. అది ఇరుచి గారి యొక్క చెల్లెలు చెప్పారు. అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఏ విధంగా తింటారో వాళ్ళకి నేర్పించారు. మూకా బాబా మాకు ఏ విధంగా, ఒక గురువు దగ్గర ఏ విధంగా మెసలాలో మాకు నేర్పించారు ఆయన అని చెప్పేసి అంటారనమాట. ఆవిడ చెప్తుంది, ఇరుచి గారు చెల్లెలు చెప్తూ ఉంటుంది అనమాట. అయితే ఈయన అంటారు, ఇరుచి గారు అంటారు,
భగవంతుడు ఏ రూపంలో నీ దగ్గరికి వస్తాడో ఎప్పుడు తెలియదని మూకా బాబా చెప్పారట. ఎప్పుడు కూడా, ఎప్పుడు నువ్వు నన్ను డైనింగ్ రూమ్ లోకి తీసుకొచ్చావు, అయితే నువ్వు నన్ను డైనింగ్ రూమ్ లోకి తీసుకొచ్చావు, డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టావు, అన్నం పెట్టావు, కానీ నా కాళ్ళు రాళ్ల మీద నడిచి నడిచి నా కాళ్ళన్నీ బాగా ఆ దాన్ని ఏమంటారంటే కురుపులు వచ్చేసాయి. మరి నా కాళ్ళకి మంటగా ఉంది, దాన్ని కాళ్ళను పెట్టుకోవడానికి ఒక మంచి తలగడ ఏర్పాటు చేయాలి కదా నువ్వు అన్నట్ట. చూడండి, అంటే గురువు దగ్గర గురువు గారి కాళ్ళు కందిపోతాయి అని చెప్పేసి తలగడ ఏర్పాటు చేశారట. సో ఆ స్టూల్ కూడా చాలా గట్టిగా ఉంది, దాని మీద కూడా ఒక చిన్న తలగడాన్ని ఏర్పాటు చేయన్నట. అయిన తర్వాత అప్పుడు ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు భోజనం అయిపోయింది కదా అని చెప్పేసి నమస్కారం పెట్టింది. అక్కడే నమస్కారం పెడితే, ఇలాగే నువ్వు అతిథుల్ని సాగనంపేది, సాగనంపడం ఎలా సాగనంపాలి అతిథుల్ని, నువ్వు మళ్ళీ గేటు దాకా వచ్చి నువ్వు నన్ను అక్కడి నుంచి సాగనంపడం చెయ్యాలి నువ్వు అని చెప్పేసి అనేది ఆవిడ. ఈ విధంగా ఆయన మొత్తం అంటే ఒక గురువు దగ్గర మెదలాల్సిన పద్ధతులన్నీ కూడా ఏ విధంగా గురువు గారి దగ్గర ఉండాలో అది మొత్తం మేము ఆయన దగ్గర నేర్చుకున్నాము అని చెప్పేసి అని అన్నారు. అంటే నాకు అప్పుడు ఆ రోజుల్లో తెలీదు. ఇరుష్ గారు అంటారనమాట, నాకు ఆ రోజుల్లో తెలీదు. ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దేవదక్షిణ ఏదని అడిగేట వాళ్ళ అమ్మగారిని. అంటే అంటే ఏమిటందిట ఆవిడ, దేవదక్షిణ గురువు ఎవరైనా నీకు ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి అతిథికి ఒక దక్షిణ ఇచ్చి కాళ్ళకి నమస్కారం చేయాలి, అది దేవదక్షిణ అంటారంటే. అవునా అని చెప్పి ఆయన రూపాయి అడిగేట, ఆ రూపాయి ఆయన చేతిలో పెట్టింది ఆవిడ. ఆ తర్వాత మూకా బాబాని సంతృప్తి పరిచి పంపించేవారు వాళ్ళ ఇంట్లోంచి. ఇక్కడ దాకా నిన్న మనం చదువుకున్నాం. సో ఇరుజ్ ఆల్సో రిమెంబర్డ్, ఆయన ఇరుజ్ గారు కూడా ఇంకా ఆయన గుర్తుపెట్టుకుంటున్నారు. He came frequently to our place and became quite friendly with him. He would take me around the garden and say to me, "What is this? What is this?" "It is a mango tree." "No, you call it a mango tree, but it is not that. It is the manifestation of God in the form of mango tree." "What is this?" "It is a rose bush." "You call it a rose bush, but it is not that. He is in the form of rose bush." Then Muka Baba pointed at a peacock, and I named that. "No," he said, "it is he in the form of peacock. Oh, only he alone is. No such things as pots, trees, plants, and birds. All are manifestations of God. God alone is." He threw out the seeds of reality into my dumb head, but I did not care for all that. I thought he was nuts, but I became very fond of him. ఆయన ఈరోజు గారితో ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు, ఎప్పుడు ఇంటికి వచ్చినా ఈరోజు గారితో చాలాసేపు మాట్లాడుతూ ఉండేవాడు. చూడండి, అంటే అంటే మనకి ఇక్కడ ఒక ఆ అంటే మెహర్ బాబా అనే ఆ అవతారుడి దగ్గరికి వెళ్ళడానికి కావలసిన ట్రైనింగ్ అంతా ఇక్కడ ఈయన ఇచ్చేసాడు మొత్తం అంతా కూడా. మనకి ఇందాక బాబా వచ్చి ఆయన ఫస్ట్ ఇనిషియేషన్ చేసి వెళ్ళిపోయారు. ఏమన్నారు, బాబా వచ్చారు, ఇరుజ్ గారి దగ్గరికి వచ్చారు. అరే బాబు, నువ్వు బోర్డు చదవడం చిన్నప్పుడు నుంచి ఆయనకు రోజు పోటీ పెట్టేవారు. బాబా ఆయనకి కాలేజ్ నుంచి రాగానే బోర్డు చదువుతూ ఉండేవాడు ఇరుచ్ గారు. ఆయన వేళ్లు కల్పిస్తూ ఉండేవారు, బాబా వేళ్లు కల్పిస్తూ ఉండేవారు. ఇరుచ్ గారు ఆ బోర్డు, బాబా ఎంత వేగంగా చదివితే అంత వేగంగా ఇరుచ్ గారు ఆ బోర్డు చదువుతూ ఉండేవారు. అది ఫస్ట్, అంటే ఆయన సంసిద్ధత, ఆయన సంసిద్ధుల్ని చేస్తున్నారు అనమాట. ఆ రెడీనెస్, ఆ సంసిద్ధుల్ని చేయడం అనమాట. తర్వాత మూకా బాబా వచ్చి ఆయన చెప్పిన విధానం ఎంత బాగుందో చేయండి. ఆ తోటలో తిరుగుతున్నారు, ఎస్టేట్ లో తిరుగుతున్నప్పుడు ఆ తోట అంతా తిరుగుతూ ఉంటే, ఇదేంటి అని అన్నట్ట మూకా బాబా. అంటే ఇది మామిడి చెట్టు అన్నట్ట. నో, అది మామిడి చెట్టు కాదు, అది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్, భగవంతుడి యొక్క వ్యక్తీకరణ. మామిడి చెట్టు రూపంలో భగవంతుడి యొక్క వ్యక్తీకరణ. అంటే భగవంతుడు మామిడి చెట్టు రూపంలో అక్కడ వెలిసాడు అనమాట అక్కడ. అదే విధంగా ఆ గులాబీ ఆ గులాబీ కొమ్మలన్నీ, ఆ గులాబీ అంటు అంటాం కదా, దాన్ని చూపించారు. ఆ గులాబీ అంటును చూపించి ఇదేంటి అన్నట్ట. ఆ గులాబీ మొక్క అన్నట్ట. గులాబీ మొక్క కాదు, భగవంతుడు గులాబీ మొక్క రూపంలో అక్కడ మనకు అవతరించాడు అని చెప్పేసి అంటారు. అంటే ఆ విధంగా భగవంతుడు ఆ విధంగా వ్యక్తీకరించాడు అని చెప్పేసి అని ఒక చిన్న అక్కడ నెమళ్ళు కూడా ఉండేవి, ఆ నెమలిని చూపించాట. అది నెమలి అని దాని పేరు కూడా ఉంది. ఈరోజు గారు దాని పేరు చెప్తే కాదు, అది భగవంతుడు ఆ నెమలి రూపంలో ఆయన నెమలి రూపంలో వ్యక్తీకరించారు ఆయన అని చెప్పారట. సో ఇక్కడ
భగవంతుడు మాత్రమే సత్యం, అతను ఒక్కడే ఉన్నాడు. ఈ చెట్లు, ఈ పుట్లు, ఈ పేర్లు, దానికి పూల కుండీలు ఇవన్నీ ఏమీ లేవు. ఆయన ఒక్కడు మాత్రమే యథార్థం, మిగిలింది ఏమీ కాదు. ఆయన మాత్రమే ఉన్నాడు. అంటే సర్వమునందు ఆ సర్వమునందు భగవంతుడు ఆయన భగవంతుడని గ్రహించిన వాడు అన్నమాట. అది మనకక్కడ అంటే అది సర్వమునందు భగవంతుణ్ణి చూడాలి అనే విషయాన్ని ఇరుచు గారికి బోధించారు. అది నా మొద్దు బుర్రకి ఎక్కలేదంటారు ఇరుచు గారు. అప్పుడు ఆయన చెప్పింది నా మొద్దు బుర్రకి ఎక్కలేదు, ఆయనను పిచ్చివాడిని అనుకున్నాను, కానీ ఆయన మాటలు అంటే నాకు చాలా నచ్చాయి, ఆయన మాటలు చాలా ఇష్టపడ్డాను అని చెప్పేసి ఇరుచు గారు అంటూ ఉండేవారు అనమాట. వన్ డే ఐ ఆస్క్డ్ ముఖ బాబా వై హీ స్పోక్ టు మీ బట్ కెప్ట్ సైలెన్స్ విత్ అదర్స్. ఒకరోజు ఆయన మూకా బాబాని అడిగారట, బాబా మీరు అందరితో మౌనంగా ఉంటారు మాట్లాడకుండా, నాతోనే ఎందుకు మాట్లాడుతున్నారు అని అడిగారు ఆయన ఇరుచు గారు. ఎవ్రీవన్ సేస్ యు ఆర్ సైలెంట్ అండ్ యట్ టు టాక్ టు అస్. అంటే ప్రతి ఒక్కరు కూడా మీరు మౌనంగా ఉంటారని చెప్తారు, కానీ మీరు మాతో మాట్లాడుతున్నారు ఎందుకు అని అడిగారు. ఐ స్టిల్ రిమెంబర్ హౌ హీ రిప్లైడ్. నాకు ఇంకా గుర్తుంది ఆయన ఏ విధంగా సమాధానం ఇచ్చారో. హీ టోల్డ్ మీ ఐ డోంట్ స్పీక్ టు యానిమల్స్, ఐ స్పీక్ విత్ హ్యూమన్ బీయింగ్స్. ఆయన ఏమన్నారట, నేను జంతువులతో మాట్లాడను, మనుషులతో మాత్రమే మాట్లాడతాను అన్నట్టు ఆయన. చూడండి ఇరుచు గారితో ఆయన ఆ విధంగా సమాధానం ఇచ్చారట. ఐ లైక్ ఆస్కింగ్ హిమ్ క్వశ్చన్స్. ముఖ బాబా, వేర్ వర్ యూ ఇన్ ద నైట్? హీ రిప్లైడ్, ఐ హావ్ బీన్ టు అమెరికా అండ్ బ్యాక్ అండ్ ఐఎమ్ వెరీ టైర్డ్. ఆయన చాలా ప్రశ్నలు వేసేవారట ముఖ బాబాకి ఇరుచు గారు. రాత్రి ముఖ బాబా నిన్న రాత్రి ఎక్కడున్నారు అని అడిగారట ఆయన. అంటే ఆయన చెప్పేవాట, నేను అమెరికా వెళ్ళాను, అమెరికా వెళ్ళి వచ్చాను, చాలా అలసిపోయాను అన్నట్టు ఆయన ముఖ బాబా. ఐ హ్యాడ్ అ జాబ్ దేర్ టు డూ అండ్ దట్ ఈస్ వై ఐ వాంట్ అ మెసేజ్. వాట్ ఈస్ అమెరికా లైక్? మై సన్, ఇట్ ఈస్ ఆల్ ద సేమ్. దే హ్యావ్ లైట్ స్కిన్ అండ్ యూ హ్యావ్ డార్క్, బట్ ఇట్ ఈస్ ఆల్ ద సేమ్. ఆయన ఏం చేశారట, నేను అమెరికా రాత్రి వెళ్ళొచ్చాను, అందుకని అలసిపోయాను, నాకు బాగా నన్ను మసాజ్ చెయ్యి నా ఒంటిని అని చెప్పేసి ఇరుచు గారితో అన్నారట. అనేసరికి అది అయితే మీరు అమెరికా ఎలా ఉంది అని అడిగారు ఇరుచు గారు. అంటే బాబు అమెరికా అక్కడ ఇక్కడ అంతా ఒకేలాగుంటుంది. అక్కడ వాళ్ళకి తెల్లతోలు, మనకి నల్లతోలు, ఇది ఒక్కటే తేడా, రెండిట్లో ఇది ఒక్కటే తేడా, మిగతాదంతా అక్కడ ఇక్కడ ఏమీ తేడా లేదు అన్నట్ట. సో నువ్వు అక్కడికి ఒక రోజు వెళ్తావులే అన్నట్టు ఆయన. యూ కెన్ గో వన్ డే, ఒక రోజు వెళ్ళొచ్చులే అన్నట్టు ఆయన. ఎస్ సన్, సారీ, యూ కెన్ గో దేర్ ఇన్ వన్ డే. ఎస్ సన్, యూ జస్ట్ షట్ యువర్ ఐస్ అండ్ యు ఆర్ దేర్. ఇట్ ఈస్ చైల్డ్స్ ప్లే. ఆయన అన్నట్టు ఒక్క రోజులో వెళ్ళొచ్చేయచ్చు అమెరికా అని అడిగారు ఇరుచు గారు. అంటే అవును బాబు, అక్కడికి కళ్ళు మూసుకుని తెరిచే లోపల వెళ్ళిపోవచ్చు, మళ్ళీ తిరిగి వచ్చేయచ్చు అక్కడి నుంచి, అది చాలా చిన్న పిల్లల ఆట అన్నట్టు ఆయన ముఖ బాబా. ఐ థింక్ ఇట్ అండ్ ఐఎమ్ దేర్, బట్ ద ఫిజికల్ బాడీ రిమైన్స్ వేర్ ఇట్ ఈస్. కెన్ యూ షో మీ హౌ టు డూ ఇట్? వై సన్, దిస్ వరల్డ్ ఈస్ అ బిగ్ జీరో, బట్ ఐ సీ ఎవ్రీథింగ్. హౌ కెన్ దట్ బీ? వెన్ యువర్ టైమ్ కమ్స్ యూ విల్ సీ సన్. ఆయన అన్నట్టు ఆయన ఏంటంటే, నువ్వు అక్కడ ఒక్క రోజులో వెళ్ళొచ్చేయచ్చా అని ఇరుచు గారిని ఆయన మూకా బాబాని అడిగారనమాట. అడిగితే అది ఏముందమ్మా, కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతాం, మళ్ళీ కళ్ళు తెరిస్తే వచ్చేస్తాం అని చెప్పేసి అన్నట్ట. అది చిన్నపిల్లల ఆట అని. కానీ మరి మన శరీరం వెళ్ళదు, మనం వెళ్ళిపోతాం, కానీ మన శరీరం ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి అన్నట్ట ఆయన ముఖా బాబా. అనేసరికి నాకు కూడా కొంచెం నేర్పించకూడదా అని చెప్పేసి ఇరుచు గారు అడిగేస్త. అదేమైనా బ్రహ్మ విద్య అన్నట్టు ఆయన చెప్పారన్నమాట. ఈ ప్రపంచం అంతా శూన్యం, నాకిప్పుడు అంటే నువ్వు అంటే ఈ ప్రపంచంలో ఏమీ లేదన్నాడు ఆయన. ఈ ప్రపంచం అంతా శూన్యం, ఈ ప్రపంచంలో ఏమీ లేదు, నథింగ్ అన్నాడు అనమాట. అంతా ఈ ప్రపంచంలో ఏమీ లేదు అని అంటే, కానీ నా చుట్టూ అన్ని కనిపిస్తూనే ఉన్నాయి కదా అన్నారు తిరుచు గారు. నీకు ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చిన రోజు నీకు ప్రతిదీ అవగతం అయిపోతుంది అన్నట్టు ఆయన ఇరుచు గారితో. వన్ డే Muka Baba arrived at Mary Lord's wounded. His knees were bleeding and he was injured. Iruch was very concerned. Maharaj, what happened? Did you fall down? Did you get thrashed? No, my child. I did it to myself. Who the hell is there to hit me? ఆయన ఒకరోజు ఆ ముఖా బాబా ఏం చేశారంటే,
ఆయన మేరీ లాడ్జ్ కి వస్తున్నారనమాట. వస్తున్నప్పుడు మోకాళ్ళన్నీ కొట్టుకుపోయాడు ఆయనకి. కొట్టుకుపోతే ఆయన మోకాళ్ళన్నీ రక్తం కారుతున్నది అనమాట. ఆయన చాలా గాయపడ్డాడు. ఇరుచి గారు పాపం చాలా బాధేసింది. ఆయన అయ్యో ఈయన ఇంతలా గాయపడ్డాడే అని చెప్పేసి గబగబా ఆయన దగ్గరికి వెళ్ళాడు. మహారాజ్ ఏం జరిగింది అని అడిగట్ట ఆయన. అంటే మీరు పడిపోయారా కింద, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని కొట్టారా అని అడిగట్టు ఇరుచి గారు. లేదు లేదు, నన్ను నాకు నేనే చేసుకున్నాను ఇది. అంటే నన్ను వేరే వాళ్ళు ఎవరు కొడతారు, నాకే జరిగింది అనమాట. అంటే ప్రతి ఒక్కరిలో భగవంతుడు కనిపిస్తున్నప్పుడు ఎవరైనా ఆయనను కొడితే తనని దాన్ని కొట్టినట్టే ఆయనకి. ఆ విధంగానే ఆయన సమాధానం చెప్పాడు అనమాట. ఆ విధంగా చూడండి, ఆయన హూ ద హెల్ ఇస్ దేర్ టు హిట్ మీ, నన్నెవరు కొడతారు, నన్ను నేనే కొట్టుకోవాలి, నన్నెవరు కొడతారు, హూ ద హెల్ ఈస్ దేర్ టు హిట్ మీ, నన్ను కొట్టడానికి ఇంకెవరున్నారు అని అంటున్నాడు అనమాట ఆయన. అంటూ మను రికార్డ్, because Papa was away on tours for his work when Muka Baba usually came, he had no idea how close the family had become with him. One morning, as Papa was on his way to his office, he realized he has forgotten his flask, which he took with him. So he turned the car around to go back home and saw Muka Baba strolling towards the house. Immediately, Papa told the Mali to give Muka Baba that tin doggy chair to sit on near the garden gate, and he would go in and get him some milk. My daddy liked to have a coffee in his flask at the office, so he always had an extra milk kept aside for his coffee. అయితే ఒకసారి మను అంటే ఇరుచి వాళ్ళ చెల్లి గారు, ఆవిడ గుర్తొచ్చిందనమాట. ఒక సంఘటన చెప్తున్నది. ఆవిడ ఏమంటుందంటే, ఒక్కసారి ఇంకో సంఘటన గురించి నేను చెప్తాను వినండి అని చెప్తున్నది అనమాట. ఇంకో సంఘటన గురించి. ఆ సంఘటన ఏంటయ్యా అంటే, ఒక్కసారి పాపా జసావాలా ఆయన ఊర్లు వెళ్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఊర్లు వెళ్తూ ఉంటారు. ఆయనకి తెలియదు ఈ మూకా బాబాతో ఈ కుటుంబం ఎంత అనుబంధం పెంచుకుందనే విషయం ఆయనకి తెలియదు అనమాట. అయితే ఒకానొక సందర్భంలో ఆయన నాగ్పూర్ లోనే ఉన్నారు. తన ఆఫీస్కి వెళ్తున్నారు. ఆయన ఆఫీస్కి ఎప్పుడు ఒక ఫ్లాస్క్ లో కాఫీ పట్టుకెళ్తాడు అనమాట. కాఫీ ఫ్లాస్క్ పట్టుకెళ్తాడంటే ఒక దాంట్లో పాలు, ఒక దాంట్లో పౌడర్ పట్టుకెళ్తాడు అనమాట ఆయన. సో ఈ మొత్తం ఆ కాఫీ పట్టుకెళ్తున్నప్పుడు, ఆఫీస్కి పట్టుకెళ్తున్నప్పుడు ఆయన మర్చిపోయాడు. ఆ ఫ్లాస్క్ ఇంట్లో మర్చిపోయాడు ఆయన. మళ్ళీ వెంటనే డ్రైవర్కి చెప్పాడు, బాబు ఇంట్లో కాఫీ ఫ్లాస్క్ మర్చిపోయాను, తిప్పునైనా కారుని తిప్పంటే కారుని తిప్పాడు. ఈ మూకా బాబా అప్పుడే నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట. ఆయన మూకా బాబా ఈ రుచి గారు వాళ్ళ మేరీ లాడ్జికి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు కరెక్ట్ గా ఆ మూకా బాబాని చూశారు. చూడండి, ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. ఆయనకి ఆ కారు ఆపకుండా ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఆపలేదు, కారు ఆపలేదు. డైరెక్ట్ గా వెళ్ళి తన తోటమాలి, అక్కడ గేట్ దగ్గర ఉన్న తోటమాలికి చెప్పాడట. అక్కడ కుక్కలకి కుర్చీ వేశారు ఒకటి, దాని మీద కూర్చోబెట్టి తోటలో ఆయన ఇంట్లోకి రానియకు అని చెప్పేసి ఆ తోటమాలికి చెప్పేసి ఆయన వెళ్ళిపోయారట. ఎవరు? పాపా జసావాలా. ఏంటి? కాఫీ ఫ్లాస్క్ తెచ్చుకోవడానికి వెళ్ళిపోయాడు అనమాట లోపలికి. అయితే అంటే చూడండి, అంటే ఆయన తాలూకు భావం ఏ విధంగా ఉండేదో మనకు తెలుస్తుంది అక్కడ. Since Papa had forgotten his flask, he asked me to hurry up and run back to the kitchen and make him some fresh coffee to take to the office. Overhearing the conversation, Muka Baba chided Papa. Why are you telling that little girl to make coffee for you? I tell you there is no milk. Papa just stared at Muka Baba. He did not say anything, but inside he was boiling. Who the hell is this old man to tell me anything? Then I came out of the house and told Papa that all the milk has spoiled. Papa was wondering, how could this Muka Baba ever know that? Then the realization dawned, he was not an ordinary man. అయితే ఆయన మర్చిపోయారు కదా, పాలు మర్చిపోయారు. లోపలికి వచ్చి వీడికి చెప్పారట, మనుకు చెప్పారట, అమ్మ లోపలికి వెళ్ళి కొంచెం కాఫీ తయారు చేసి తీసుకురా ఫ్లాస్క్ లో అని చెప్పేసి ఆయన గట్టిగా అన్నట్ట. ఆ పిల్లతో అన్నాడు, మనుతో అన్నారు. అనేసరికి ఆ మూకా బాబా ఈయనతో, ఎవరు పాపా జసావాలా రుచి గారు తండ్రి గారితో అంటున్నారట, ఎందుకు ఆ చిన్న పిల్లకి కాఫీ చేయమని నువ్వు చెప్తావు? నేను చెప్తున్నాను కదా, నీ ఇంట్లో పాలు లేవు, పాలు అయిపోయాయి, నీ ఇంట్లో పాలు లేవు అన్నట్టు ఆయన అనేసరికి ఈ పాపా జసావాలాకి లోపల మండిపోతున్నదట. ఆయన బాగా మండిపోయింది. బర్నింగ్ ఇన్ సైడ్ అంటే లోపల బాయిలింగ్, అంటే ఉడికిపోతున్నాడు అనమాట లోపల. ఎలాగంటే ఈయనవుడు ఈ ముసలాయనవుడు నాకు చెప్పడానికి, మొత్తం నేను ఏదైనా ఏ విషయమైనా నాకు చెప్పడానికి ఈ ముసలాయనవుడు అని చెప్పేసి లోపల బాగా కోపంతో రగిలిపోతున్నాడు అనమాట ఆయన.
సో ఈ లోపల మను బయటకు వచ్చింది. నానా, ఇంట్లో ఉన్న పాలన్నీ విరిగిపోయాయి అని చెప్పేసి ఆవిడందనమాట. అనేసరికి ఈయన ఆశ్చర్యపోయాడు. ఎవరు? పాపా చేసావాల. ఈ ముసలాయనకి ఎలా తెలుసు ఇంట్లో పాలన్నీ అయిపోయాయి అని చెప్పేసి. అనిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఇతను సాధారణమైన వ్యక్తి కాదు సుమా అని చెప్పేసి ఆయనకు అర్థమైందట. అర్థమైన తర్వాత బట్ ముఖాబాబా వాజ్ నాట్ ఫినిష్డ్ విత్ పాపా అండ్ హిస్ యాటిట్యూడ్. అప్పుడు కానీ ఇంకా ముఖాబాబా ఇంకా ఆయన ఆయన ఇరుచ్ గారు వాళ్ళ తండ్రి గారి యొక్క ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, అంటే ఆయన గర్విష్టి లాగా, అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కదండి. ఆ ఆ ఆ డబ్బులు ఉండేసరికి ఆ వైఖరి, ఆ తీరు వచ్చేస్తుంది అనమాట. ఒక వైఖరి వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళ దృక్పథం వేరేగా ఉంటుంది, వాళ్ళ తీరు వేరేగా ఉంటుంది అనమాట. సో ఈ మూకా బాబాగా ఇరుచ్ గారి యొక్క తండ్రి గారి యొక్క ఆ వైఖరిని చూసి ఆయన ఇంకా చెప్తూ ఉన్నాడు. మూకా బాబా ఇంకా చెప్తూ ఉన్నారు ఏమిటంటే, హీ సెడ్, మూకా బాబా ఈ విధంగా అన్నట్ట, యూ థింక్ యువర్ సెల్ఫ్ సో గ్రేట్, సచ్ అ బిగ్ మ్యాన్. ఈగో సాహెబ్, టేక్ దట్ ఈగో అండ్ త్రో ఇట్ అవుట్. వాట్ డూ యూ థింక్? యూ థింక్ దీస్ ఆర్ యువర్ చిల్డ్రన్? I just gave them to you to look after them. They are mine. This bangla belongs to me. This is my house, my property, my children, and you will tell them to bathe me on the doggy chair? You turn your dogs on me? Who put you on the chair and in the office? The whole universe belongs to me. Hearing this confrontation, hurried over. Papa, don't say anything. He is a saintly person. After that, Papa was quiet. He told Muka Baba, I am sorry, I did not know. అయితే ఆయన ఇంక కోపం వచ్చేసింది. ఆ రోజు మూకా బాబాకి చాలా కోపం వచ్చేసింది అనమాట. అంటే ఆయన ఏమన్నట్ట, ఓ పెద్ద మనిషి, ఆయన బిగ్ మ్యాన్ అంటే పెద్ద మనిషి అనమాట. నువ్వు చాలా గొప్పవాడు అనుకుంటున్నావా? అహంకారం, ఈగో, అహంకారాన్ని పక్కన పెట్టు, కొంచెం దాన్ని తీసి పక్కన పెట్టు, దాన్ని విసిరేయి, బయటికి విసిరేయి, నీలో ఉన్న అహంకారాన్ని బయటికి విసిరేయి అని చెప్పేసి అంటున్నట్టు ఆయన చెప్తున్నాడు ఈ రుచి గారు వాళ్ళ నాన్నగారికి. నువ్వేమనుకుంటున్నావు? వీళ్ళందరూ నీ పిల్లలు అనుకుంటున్నావు. ఈ పిల్లల గురించి నువ్వేమనుకుంటున్నావు? నేను నీకు ఈ పిల్లల్ని నేనిచ్చాను నీకు. వీళ్ళందరూ పిల్లలు నా వాళ్ళు, ఈ పిల్లలందరూ నా వాళ్ళు. ఈ బంగ్లా నాది. చూడండి, ఆయన ముందు అన్నారు, ఈ బంగ్లా నాది, ఈ మొత్తం ఇక్కడ నీకు కనిపించేవన్నీ నావి, ఈ ఆస్తి అంతా నాది, పిల్లలు నా వాళ్ళు, వీళ్ళందరూ నా వాళ్ళు. నన్ను ఆ కుక్కల కుర్చీ మీద కూర్చోమని చెప్తావా? నా మీదకి కుక్కలను ఉసుగొలుపుతావా? నీకు అసలు నీకు ఆ కుర్చీ ఎవరిచ్చారు? నీ ఆఫీస్ ఎవరిచ్చారు? ఈ మొత్తం విశ్వం అంతా నాది అని చెప్పేసి ఆయన చాలా గట్టిగా కోపంగా అన్నారట. అనేసరికి ఆయన ఏదో సమాధానం చెప్పే లోపల ఇరుచ్ గారు గబగబా వచ్చారు. నాన్నగా, ఇది ఆయన ఏం మాట్లాడొద్దు, తిరిగి సమాధానం ఇవ్వకండి. ఆయన చాలా గొప్ప మనిషి, సెయింట్లీ పర్సన్, చాలా పరిశుద్ధమైన పవిత్రమైన వాడు ఆయన. అంటే ఋషి వంటి వాడు అనమాట. ఆయన అటువంటి ఋషి వంటి వాడు కాబట్టి ఆయన ఏమనొద్దు అని చెప్పేసిన తర్వాత పాపా జసావాలా కొద్దిసేపు అయిన తర్వాత మూకా బాబాకి ఐఎమ్ సారీ అని చెప్పారట. సో కానీ స్టిల్ when Bairam Shah would see Muka Baba coming up the approach road, he would remind Guy to put a sheet over the furniture, remarking, that dirty fellow has come again. Papa even wrote to Baba complaining that the whole house had gone mad serving this Muka Baba. But Baba wrote him back to him, let them serve him, you don't know who he is. అయితే ఇది ఏమైందంటే ఆయనకి ఇంకా ఆ అహంకారం ఇంకా తగ్గలేదు. ఎవరికి? పాపా జసావాలకి అహంకారం తగ్గలేదు. ఆయన ఏం చేశాడంటే, మన బాబాకి కూడా ఉత్తరం రాశాడు. ఆయన ఎప్పుడైనా ఈ మూకా బాబా వాళ్ళ ఇంటికి రావడం చూస్తే ఆయన అనేవాట, ఈ సోఫాల మీద ఏదైనా బెడ్షీట్ కప్పు, ఈ అసహ్యకరంగా ఉన్న డర్టీ ఫెలో అనేవాడు అనమాట. అంటే అదేంటి, శుభ్రత లేనివాడు అని అర్థం అనమాట. ఈ శుభ్రత లేనివాడు అంతా వస్తున్నాడు, ఇది మొత్తం అంతా సోఫాలన్నీ పాడు చేస్తాడు, దాని మీద ఒక బట్ట కప్పు అని చెప్పేసి చెప్పేవాడు అనమాట ఆయన. లేకపోతే ఏదైనా దుప్పటి లాంటిది వెయ్యి అనేవాడు. అయితే ఈయన బాబాకు కూడా లెటర్ రాశాడు. ఏమని? బాబా, నా ఇంట్లో వాళ్ళందరూ పిచ్చోళ్ళు అయిపోయారు, మూకా బాబాకి సేవ చేస్తూ, ఆయన వెనకాతలు ఆయనకి సేవ చేస్తూ తిరుగుతున్నారు వీళ్ళందరూ. అంటే బాబా తిరిగి సమాధానం రాశారు, ఆయనకి సేవ చెయ్యని ఆయన ఎవరో నీకు తెలియదు అని సమాధానం రాశారు బాబా. Just before the Jasawala family joined Baba in 1938, he came to Mary Lodge once again.
Baba wrote to Bairam Shah that he was going to come to Nagpur and wanted to give a public darshan program. ఈ 1938లో జస్సా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ ఫ్యామిలీ అంతా బాబాలో జాయిన్ అయిపోయారు. ఇంకా బాబా వచ్చామన్నారు ఈరుచి గారిని. August 1 నాడు ఈరుచి గారు వెళ్ళిపోయారు కదా. దానికన్నా ముందు ఆ బాబా ఈ 1938లో ఈ సంఘటన జరిగిందిట. ఈ మేరీ లాడ్జ్ కి బాబా రావడం జరిగింది. బాబా ఏం చేశారంటే దానికన్నా ముందు బైరం షాకి రాశారు, నేను నాగ్పూర్ లో పబ్లిక్ దర్శన్ ప్రోగ్రామ్ ఇద్దాం అంటే పబ్లిక్ గా అంటే ప్రజలకు దర్శనం ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి బాబా రాశారట. మై ఫాదర్ కన్సెంటెడ్ అండ్ ప్రిపరేషన్స్ వర్ బిగన్ టు హ్యావ్ ద ప్రోగ్రామ్ ఎట్ అవర్ హోమ్. సో ఐ టోల్డ్ మూకా బాబా, మెహర్ బాబా is going to come here for darshan program. Will you come that day? I had told Baba about Mukha Baba. He said that when he comes, I should go and attend to him first. అయితే వాళ్ళ నాన్నగారు బాబా చెప్పిన విషయాన్ని ఆయన అంగీకరించాడు. బాబా దర్శనం ఇస్తా అన్నారు. బాబా అంటే ఇంకా ఆయనకి నమ్మకం కదా, సరే అన్నారు. సో మొత్తానికి తయారీ ఏర్పాట్లు ప్రారంభించారనమాట. బాబా దర్శనం వాళ్ళ ఇంట్లోనే దర్శనం ఇవ్వడం జరిగింది 1938లో. అయితే బాబా ఈ మూకా బాబాకి వెళ్ళి ఈరుచి గారు చెప్పారు, మెహర్ బాబా వస్తున్నారు, ఆయన దర్శనం ప్రోగ్రాం ఉంది, ఇక్కడ దర్శనం జరుగుతుంది, మీరు ఆ రోజు వస్తారా అని అడిగారట మూకా బాబాని ఈరుచి గారు. అడిగితే ఆ తర్వాత మూకా బాబా గురించి మెహర్ బాబాకి చెప్పారట బాబా. ఆయన మెహర్ బాబాకి చెప్పారు ఈరుచి గారు మూకా బాబా గురించి. అప్పుడు బాబా అన్నారు, ఏమని అన్నారంటే, మూకా బాబా కానీ వచ్చినట్టయితే ముందు అతనికి నువ్వు వెళ్ళి ఆయనను చూడు, ముందు నన్ను కాదు, ముందు ఆయనను చూడన్నారట. చూడండి ఆయన బాబా అక్కడ చెప్పడం అంటే ఫస్ట్ వెళ్ళి ఆయన సేవ చెయ్యి అని చెప్పేసి బాబా చెప్పారట ఆయనకి. సో he would walk, of course when he came the dogs started barking, but they would never rush at him. He would walk like an elephant going along in the street. The dogs might bark but nothing disturbed him. మళ్ళీ ఆయన వచ్చారు. ఆయన వచ్చేసరికి మళ్ళీ కుక్కలు అరుపులు ప్రారంభించాయి. కానీ కుక్కలు ఏవి కూడా ఆయన మీద పడలేదన్నమాట. ఆయన మీద పడలేదు. ఎప్పుడు ఏ కుక్క కూడా ఆయన మీద ఎగేసుకుని వెళ్ళిపోలేదన్నమాట అది. అయితే ఆయన ఏ విధంగా అంటే ఆయన నడిచొస్తూ ఉంటే ఒక ఏనుగు నడిచొస్తున్నట్టు ఉండేది. ఆ కుక్కల అరుపులు అవి అరుచుకుంటూ ఉండేవి. ఆయనకి దానికి ఏమీ చెలించేవాడు కాదు ఆయన ఎప్పుడు కూడా. అయితే ఈయన మళ్ళీ రాయల్ గా చాలా గొప్పగా నడుచుకుంటూ ఒక గజంలాగా అంటే ఒక ఏనుగులాగా నడుచుకుంటూ వస్తూ ఉండేవాడు అనమాట. సో ఆన్ దట్ డే హీ కమ్ అండ్ ఐ గో టు రిసీవ్ హిమ్, నాట్ ఇన్ ద మెయిన్ హాల్ వేర్ బాబా ఇస్ సీటెడ్ బట్ ఆన్ ఎ సైడ్ వరండా. ఆ రోజు ఆయన వస్తున్నారు, బాబా మెయిన్ హాల్లో దర్శనం ఇస్తున్నారు. అయితే బాబా హాల్లో కూర్చుంటే ఆయన సైడ్ ఒక వరండాలో ఉండేది. ఆ వరండాలో ఈయనని ఆహ్వానించాడు అన్నమాట, ఈరోజు గారు ఆహ్వానించారు. దెన్ ఇన్ఫార్మ్డ్ బాబా దట్ హీ had come. Immediately Baba sent my mother to attend him as usual and give him his food. అయితే వెంటనే ఈరుచి గారు వెళ్ళి బాబాకి చెప్పారు. ఏమనంటే, బాబా ఇలా మూకా బాబా వచ్చారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. చెప్పేసరికి అప్పుడు వెంటనే బాబా గయమయ్య గారిని వెళ్ళమన్నారు. తమ్మా నువ్వు వెళ్ళి అక్కడ మూకా బాబాకి ముందు రోజు నువ్వు భోజన ఏర్పాట్లు అతనికి చెయ్యి అని చెప్పేసి బాబా పంపించారట. వెరీ రిలక్టెంట్లీ షీ వెంట్ బికాస్ హూ వాంటెడ్ టు లీవ్ బాబా. ఆవిడ చాలా బాధపడుతూనే వెళ్ళింది. ఏమనంటే, అయ్యో ఏంటి ఇది, బాబా నన్ను వెళ్ళిపోమంటున్నారు అన్నట్టు ఆవిడ బాబాని ఎవరు వదిలేసి వెళ్ళిపోతారు. అందుకని ఆవిడ బాబా దగ్గర నుంచి బాధపడుతూనే వెళ్ళింది. Baba would call me and ask, and every now and again Baba would call me and ask, have you served him water? Has he had his bath? Has he had his meal? Baba was very concerned about Mukha Baba's welfare even in the mid of darshan program. He told me, it is good he is here, he is a Jeevan Mukta. I heard what Baba said, but I did not know what it is meant and forgot about it. I did not even know what Sadhguru meant at the time. అయితే మూకా బాబా ఆయన గైమయ్య గారిని పంపించారు కదా, ఈరుచి గారిని పిలిచి ఆయన స్నానం చేశాడా, ఆయనకి మీరు భోజనం మంచినీళ్ళు ఇచ్చారా, ఆయన స్నానం చేశారా, ఆయనకు భోజనం వడ్డించారా మీరు అని చెప్పేసి బాబా ఈరుచి గారిని చూడమని పంపిస్తున్నాడు అనమాట. ఆయన బాబా పంపిస్తున్నారు, వెళ్ళి చూసిరా అంటే బాబా దర్శనం ప్రోగ్రాం ఇస్తున్నప్పుడు కూడా ఈ మూకా బాబా యొక్క మంచి చెట్లన్నీ చూసుకోమని ఆ మంచి చెట్లన్నీ కనుక్కుంటూ ఉన్నారనమాట బాబా ఈరుచి గారి ద్వారా. ఆ తర్వాత
ముందు ముందు ముఖ్యంగా ఇరుచి గారికి ఒకటి అర్థమైందంటే, అంత బిజీగా దర్శనం ఇస్తున్నా కానీ బాబా ఆ దర్శన ప్రోగ్రాం మధ్యలో కూడా ఈయన యొక్క మంచి చెడ్డలు మూకా బాబాకి అంత సేవ అన్నీ కరెక్ట్ గా అందేయా లేవా అనేది కరెక్ట్ గా చూస్తున్నారు. అది మొట్టమొదటి విషయం. ఆయన రెండో విషయం ఏమన్నారంటే, బాబా ఆయన ఇక్కడ ఉండడం చాలా మంచి పని, చాలా గొప్ప విషయం అది, చాలా మంచి పని అది. కారణం ఏంటంటే అతను జీవన్ముక్తుడు అని చెప్పేసి బాబా ఆయనకి ఇచ్చారు. అంటే మనకి జీవన్ముక్తుడు అనేది మనకి యాక్చువల్లీ బాబా చెప్పిన దాని ప్రకారం జీవన్ముక్తుడు అంటే ఎవరంటే ఎవరైతే ఐఆమ్ గాడ్ స్టేట్ అంటే నేను భగవంతుణ్ణి అనే స్థితికి చేరి ఈ సృష్టి యొక్క చైతన్యం కలిగిన వాడై ఆ మొత్తం కానీ ఆధ్యాత్మికమైన ఏ విధమైన అంటే ఆధ్యాత్మికమైన డ్యూటీలు ఏవి లేనివాడు అన్నమాట. ఆయన జీవన్ముక్తుడు అని అన్నారు బాబా ఆయన గురించి చెప్పడం. బాబా చెప్పిన జీవన్ముక్త డెఫినేషన్ ఏంటి? దోస్ హూ హ్యావ్ అటైన్డ్ ఐఎమ్ ద గాడ్ స్టేట్ విత్ క్రియేషన్ కాన్షియస్నెస్ బట్ ఆర్ ఫ్రీ ఆఫ్ స్పిరిచువల్ డ్యూటీస్. అంటే ఆ ధర్మాలు అంటే ఇంకా ఆయన ఈ సృష్టికి యొక్క ధర్మాలు కార్యక్రమాల్లో పాలు పంచుకోడు అతను. నేను భగవంతుడిని ఈ సృష్టి యొక్క చైతన్యం కలిగిన వాడనమాట. సో భగవత్ చైతన్యం సృష్టి చైతన్యం కలిగిన వాడు ఈ జీవన్ముక్తుడు. మాయ నుంచి ఆయన పూర్తిగా మాయ నుంచి లిబరేట్ అయిన వాడు అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది ఈ జీవన్ముక్తుడు గురించి. సో అంటే జీవన్ముక్తుడు అనేది ఆ విషయం అంటే ఎప్పుడు కూడా ఇద్దరు మజూబ్లు ఒక జీవన్ముక్తుడు ఎల్లవేళల ఎందు ఉంటారు అని చెప్పేసి బాబా అన్నారు. సో ఆయన బాబా ఇరుచి గారికి చెప్పడం ఏంటంటే ఈయన జీవన్ముక్తుడు అని చెప్పేసి అన్నారు. ఆ జీవన్ముక్తుడు అని చెప్పేసారు. అప్పుడు ఇరుచి గారికి జీవన్ముక్తుడు అంటే అర్థం తెలియదట అప్పటికి. అంటే నేను ఏదో మామూలు సద్గురు అంటే కూడా నాకు అర్థం తెలీదు, అసలు జీవన్ముక్తుడు అంటే అసలు తెలియదు నాకు అర్థము అని చెప్పేసి ఆయన అన్నారు. ఎవరు? ఇరుచి గారు అంటున్నారనమాట. As Guy served Mukha Baba his food, he told her, remember, he and I are one. He is the ocean. I am like a river flowing into the same ocean. The one you are serving there is the same one you are serving here. ఆయన పాపం చూడండి, ఆయన చెప్పేట ఈ గైమయ్య గారు ఏంటి, ఈ మూకా బాబాకి ఆవిడ అన్నం వడ్డిస్తున్నారు. అన్నం వడ్డిస్తున్నప్పుడు ఆయన అప్పుడు చెప్పాడు గైమయ్య గారితో, గుర్తుపెట్టుకో అమ్మా, లోపల ఆయన నేను మీ ఇద్దరం ఒకటే. ఆయన మహాసముద్రము, హీస్ ద ఓషన్, ఆయన మహాసముద్రం అయితే నేను ఆ మహాసముద్రంలో ప్రవహించే నదిని నేను. అదే ఆ మహాసముద్రంలో ప్రవహించే నదిని నేను. నువ్వు ఎక్కడ లోపల ఉన్న ఆయనని ఏ విధంగా అయితే సేవిస్తున్నావో ఆయన సేవిస్తే నన్ను సేవించినట్టే అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఆయనని సేవిస్తే నన్ను సేవించినట్టే అని చెప్పాడు అనమాట ఆయన. After Mukha Baba had eaten, I asked him, will you come now for Meher Baba's darshan? He looked at me and replied, come where? We are the same ocean. He is here with me. So where is there to go? అయితే ఆ మూకా బాబా ఏం చేశారట, ఆయన భోజనం చేసిన తర్వాత ఈయన ఇరుచి గారు వెళ్ళి మీరు ఇప్పుడు మెహర్ బాబా దర్శనానికి వస్తారా అని అడిగారట. అంటే ఎక్కడికి? ఆయన నేను అదే మహాసముద్రం, మేమిద్దరం కూడా అదే మహాసముద్రం. ఆయన మహాసముద్రమే, నేను మహాసముద్రాన్నే. ఆయన ఇక్కడే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. సో ఇంకెక్కడికి వెళ్ళాలి నేను? అది ఆయన చెప్పిన సమాధానం. నేను ఆయన వెళ్ళి కలుసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకెక్కడికి వెళ్ళాలి నేను అని అన్నట్ట. ఐ డెంట్ ఫాలో వాట్ హీ వాస్ సేయింగ్ అట్ ఆల్. వాట్ వాస్ దిస్ ఓషన్ బిజినెస్? సో ఐ జస్ట్ డ్రాప్డ్ ఇట్. అయితే అసలు ఆయన ఏం చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఈ మహాసముద్రం అనేది ఇదేమిటి, ఈ పదం ఏమిటి అనేది నాకు పూర్తిగా అర్థం కాని విషయం. సో ఆయన ఏం చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను ఏం చేశానంటే అక్కడికక్కడ దాన్ని ఇంక వదిలేసి ఇట్. మెనీ ఇయర్స్ లేటర్ when Baba was dictating God Speaks, he told me, remember that old man who came to your house in Nagpur? He is a Jivan Mukta, one who is God realized in the body but has no duty. ఆయన బాబా అప్పుడు అంటే ఈయనకి ఇరుచి గారికి మన గాడ్ స్పీక్స్ గురించి 1900 మీకు అంటే గాడ్ స్పీక్స్ బాబా ఇరుచి గారికి డిక్టేట్ చేశారు కదా. ఘని గారు ఆయన ఘని గారు బాబా చెప్పింది రాయలేదని చెప్పేసి ఈయన వేరేగా బాబా మళ్ళీ వేరేగా మొత్తం ఇరుచి గారికి ఒక 2-3 చాప్టర్స్ ఎక్స్ట్రా డిక్టేట్ చేయడం జరిగింది అనమాట. కొన్ని చాప్టర్స్ పూర్తిగా డిక్టేట్ చేయడం జరిగింది. సో
డిక్టేషన్ ఏదైతే ఉందో అది ఇరుచి గారు చేస్తున్నప్పుడు అంటే ఇరుచి గారు గాడ్ స్పీక్స్ డిక్టేషన్ బాబా దగ్గర నుంచి తీసుకుంటున్నప్పుడు బాబా ఈయనతో అన్నారు ఇరుచి గారితో ఏమనంటే, గుర్తుందా మీ ఇంటికి ఆయన మూకా బాబా పెద్ద ఆయన వచ్చేవాడు కదా, వృద్ధుడు వచ్చేవాడు కదా మీ నాగ్పూర్లో మీ ఇంటికి, అతను ఎవరనుకున్నావు, అతని జీవన్ముక్తుడు అని చెప్పేసి అన్నారు. అంటే అంటే ఆ భగవదానుభూతిని పొందినవాడు, అతను సశరీరంగా భగవదానుభూతిని పొందినవాడు, ఇంక ఏ విధి లేనివాడు అని చెప్పారట బాగా. గాడ్ స్పీక్స్ జీవన్ముక్తకి గాడ్ స్పీక్స్ లో డెఫినేషన్ ఇచ్చేటప్పుడు బాబా ఈ జీవన్ముక్తుడు గురించి ఈ విధంగా చెప్పడం జరిగిందని రుచికారు అంటారు. అంటూ హీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫినైట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్ అండ్ కెన్ మేక్ వన్ అదర్ పర్సన్ రియలైజ్డ్. అతను ఇన్ఫినైట్ పవర్ అంటే అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానము, అనంతమైన బ్రహ్మానందాన్ని కలిగిన వాడు. అతను ఇంకొక వ్యక్తిని రియలైజ్ అంటే ఆ అనుభూతిని ఇవ్వగలడు ఆ భగవంతుడికి. అంటే అతన్ని నిజాత్మని అతన్ని దర్శించేటట్టు చేయగలడు అనమాట. అంటే అతని ఇంకో వ్యక్తికి ముక్తిని ఇవ్వగలిగే స్థాయి గలవాడు ఆ జీవన్ముక్తుడు అని చెప్పేసి ఆయన అన్నారు. ఎవరు? బాబా అన్నారు అప్పుడు. సో మై థాట్ ఈస్ దిస్, ఇఫ్ ఎవర్ వన్ వాంట్స్ టు అచీవ్ పర్ఫెక్షన్, బెస్ట్ ఈజ్ టు బి జీవన్ముక్త. అప్పుడు ఈరోజు గారు అంటున్నారు అనమాట, నా ఆలోచన ఈ విధంగా ఉండింది అప్పుడు. ఏంటంటే ఎవరైనా సరే పరిపూర్ణత అంటే పరిపూర్ణత సాధించాలంటే మనం ముందు జీవన్ముక్తులు అవ్వడం బెటర్. అంటే జీవన్ముక్తుడుగా మారిపోవడం దానంత ఉత్తమం ఇంకోటి లేదు. కారణం ఏంటి? ఆయన కారణం కూడా చెప్తున్నాడు. యు సీ గాడ్ ఎవ్రీవేర్. నువ్వు భగవంతుడినే చూస్తూ ఉంటావు, అన్నిటి అందు భగవంతుడినే చూస్తూ ఉంటావు. బట్ హ్యావ్ నో డ్యూటీ. నీకు ఏ ధర్మం లేదు, ఏ విధులు లేవు, నీకు డ్యూటీ ఏం లేదు. నువ్వు హాయిగా రాయల్ గా హ్యాపీగా తిరిగవచ్చు అనమాట. నథింగ్ అట్ ఆల్. అసలు ఏ విధమైన నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు, నీ ఇష్టం నువ్వు అలా తిరుగుతూ ఉండడం ఆయన చెప్పడం చూడండి. ఆయన అంటూ అండ్ యెట్ వీల్డ్ ఇన్ఫినైట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్. ఆయన డ్యూటీ ఏం లేదు, హాయిగా కులాసాగా ప్రశాంతంగా ఉంటాడు అనమాట ఆయన ఎప్పుడు, జీవన్ముక్తుడు ఎప్పుడు కూడా. అయితే ఆయనకు అనంతమైన శక్తి, జ్ఞానానందాలు ఉంటాయి, ఆ త్రయాలు ఉంటాయి ఆయనకి మొత్తం. అవన్నీ కూడా ఆయనకు ఉంటాయి. అనంత శక్తి, అనంత జ్ఞానము, ఆ బ్రహ్మానందం కలిగి ఉంటాడు ఆయన. కానీ ఏ డ్యూటీ లేనివాడై ఉంటాడు జీవన్ముక్తుడు. కాబట్టి నువ్వు పరిపూర్ణత సాధించాలంటే జీవన్ముక్తుడు అయిపోయినంత ఉత్తమం ఇంకోటి లేదు అని చెప్పేసి ఈ రుచి గారు అంటారు. అంటూ బాబా టోల్డ్ మీ దట్ we were very fortunate to have fed Mukha Baba, but fortunate still more to feed him. ఇది మాత్రం హైలైట్ అండి. ఏంటంటే ఆయన అంటారు అనమాట, అందరికీ అవకాశం దొరకదు. ఏది బాబా ఇంకొక చోట కూడా మనకి ఒక చోట చెప్పారు మనకి ఇంతకుముందు, అవతారుడుకు అంటే ఈ జీవన్ముక్తులు ఇలాంటి గొప్ప వాళ్ళందరికీ కూడా వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయడం అనే విషయం అందరికీ అవకాశం దొరకదు. అది చాలా మందికి అది దొరకని అవకాశం అన్నమాట. అది అలా అవకాశం దొరికింది అంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇలాంటి సత్పురుషులందరికీ కూడా ఆ విధమైన వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయడం చాలా గొప్పది. అంటే ఇప్పుడు ఈ మూకా బాబాకి ఏదైతే వీళ్ళు భోజనం ఏర్పాటు చేసి సేవలు చేశారో ఆ సేవలు చేసి భోజనం పెట్టడం నిజంగా మీ అదృష్టం అన్నారు బాబా. కానీ అంతకన్నా అదృష్టం ఇంకోటి ఉంది తెలుసా, మీరు నాకు భోజనం పెట్టారు, అది మీ అదృష్టం అన్నారు. చూడండి, ఆయనకి భోజనం పెట్టడం అన్నింటికన్నా అత్యుత్తమమైన అదృష్టం అన్నమాట, బాబాకి భోజనం పెట్టడం. దేర్ ఈస్ ఎ సేయింగ్, బాబా టోల్డ్ మీ, ఇఫ్ యు ఫీడ్ ఎ పూర్ మ్యాన్, bells are rung in heaven. If you feed a saint, then all of heaven shakes. So think what it means when you feed God incarnate. అంటే ఆయన చెప్తున్నారనమాట, బాబా చెప్పారట ఒక సేయింగ్, అంటే ఒక సామెత చెప్పారట బాబా. ఆయనకి రుచి గారికి ఒక సామెత చెప్పారట. ఏమనంటే, నువ్వు ఒక పేదవాడికి అన్నం పెట్టావనుకో, నువ్వు నీ కోసం ఆ స్వర్గంలో గంటలు కొడతాయి, స్వర్గం నుంచి ఆహ్వానం వస్తుందట నీకు. ఒక పేదవాడికి అన్నం పెడితే ఆ గంటలు స్వర్గంలో గంటలు మోగుతాయి అన్నమాట. అంటే స్వర్గం నుంచి నీకు ఆహ్వానం వస్తుంది. అదే విధంగా ఒక సత్పురుషుడికి అంటే ఒక సాధు సన్యాసిలో, ఒక గురువుకో, ఒక సత్పురుషుడికో నువ్వు భోజనం పెట్టావనుకో, ఆ మొత్తం స్వర్గాలన్నీ కదిలిపోతాయి. మొత్తం అవన్నీ కూడా అంటే స్వర్గాన్ని కదిలించగలిగే శక్తి నువ్వు ఒక సత్పురుషుడికి భోజనం పెట్టడంలో ఉందన్నమాట. అటువంటిది ఇంకా మానవ రూపం దాల్చిన భగవంతుడికి నువ్వు భోజనం పెట్టావు అనుకో,
అప్పుడు నీకు ఎంత అదృష్టమో ఆలోచించుకో అన్నట్ట బాబా ఈరోజు గారిని. అంటే సో థింక్ వాట్ ఇట్ మీన్స్ వెన్ యూ ఫీడ్ గాడ్ ఇన్కార్నేట్. భగవంతుడు మానవ రూపం దాల్చిన మానవ రూపంలో వచ్చిన భగవంతుడికే నువ్వు భోజనం పెట్టావు, నువ్వు ఇంకా ఆలోచించుకో నీకెంత ఫలితం ఉంటుందో ఆలోచించుకో నాయన అన్నారు బాబా ఈ రుచిని. ఈవెన్చువలీ Muka Baba asked me to build a hut for him in the garden because he liked our place. Muka Baba ఈరుచి గారిని అడిగారట ఏమనంటే, నేను ఒక చిన్న కుటీరం నిర్మించుకుంటాను, మీ ఎస్టేట్ లో కుటీరం నిర్మించుకుంటాను అన్నట్టు ఆయన. సో ఐ ఆస్క్డ్ మై ఫాదర్ అండ్ హి సెడ్ yes build it. వాళ్ళ నాన్నగారిని అడిగారట ఈరుచి గారు. అయితే ఆయన కూడా ఒప్పుకున్నట్టు, వాళ్ళ నాన్నగారు కూడా ఒప్పుకున్నట్ట. I think Muka Baba asked me in March and we got the call to leave everything and come to Baba in May. మూక బాబా మార్చిలో అడిగారట ఈ విషయాన్ని రుచి గారిని. అయితే వీళ్ళు బాబా దగ్గరికి మేలో వచ్చేసారనమాట. He never showed up again at our place and there was no opportunity to build it for him before we left Mary Lodge. అయితే మళ్ళీ ఆయన తర్వాత ముఖ బాబా ఎప్పుడు ఈ రుచి గారి దగ్గరికి రాలేదు, ఎందుకంటే వీళ్ళు బాబా దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఆయనకి తెలిసిపోయింది. ఆయనకి మరి ఆయనకి తెలియదే ఉంది, ఆయన జీవన్ముక్తుడు, ఆయనకి తెలియదే ఉంటుంది, ఆయన బాబా దగ్గరికి వెళ్ళిపోతే. అందుకనే చూడండి ఆయన అన్నాడు, అది ఇది నువ్వు ఏదైతే నీదనుకుంటున్నావు ఇదంతా నాది అన్నాడు. మొదటి నుంచి అదే మాట అన్నాడు ఆయన వాళ్ళ నాన్నగారితో. ఇదంతా కూడా నాది, ఇదంతా నాది, పిల్లలు నా వాళ్ళు. అంటే పిల్లలు నువ్వు నీ వాళ్ళు అనుకోకు, నువ్వు బాబాకి ఇచ్చేస్తున్నా అని ఆయన. ఇది బాబా కూడా సమాధానం చెప్పారు ఒకసారి ఎవరికి, మన పాప చేసే వాళ్ళకి. నీ పిల్లలు నీ వాళ్ళు అనుకుంటున్నావా బాబా అన్నారనమాట పూనాలో. పిల్లలు నీ వాళ్ళ, వీళ్ళు నా వాళ్ళు అన్నారు ఆయన. బాబా చాలా ఖచ్చితంగా చెప్పారు, నేను నీకు ఇస్తే నేను ఇవన్నీ నీకు ఇచ్చినవే అని. ఆ ఇరుచి గారు తర్వాత ఆ విషయం మీద పాపాజసవాలతో గైమయ్య గారితో చెప్పడం జరిగిందనమాట తర్వాతి కాలంలో. అంటే ఇది పూనాలో జరిగిన విషయం మనకు లార్డ్ మెహర్లో ప్రస్తావించబడింది. అంటే ఆయన ఇచ్చింది ఇవన్నీ ఆయన కోసమే. ఆయన ఆ మెహర్ బాబా అనే అవతార పురుషుడిని సేవ చేయడానికి ఆయన సిద్ధం చేసుకున్న పనిముట్లు అన్నమాట ఇవన్నీ కూడా. సో ఈ పనిముట్టు ఆయన అంటారనమాట, ఆయన ముఖా బాబా అడిగారట, నేను ఇక్కడ కుటీరం కట్టుకుంటానంటే పాపా చేసేవాళ్ళ అన్నట్ట కట్టుకోమని చెప్పేసి. బహుశా ఆయన మార్చిలో అడిగారు, కానీ మేము మేలో బాబా దగ్గరికి వెళ్ళిపోయాం. ఆ తర్వాత ముఖా బాబా ఎప్పుడు మేము మా దగ్గరికి ఆయన రాలేదు, ఆయనకు ఒక కుటీరం నిర్మించి ఇవ్వడానికి నాకు అవకాశం కలగలేదు. అండ్ బాబా had come into our life but we didn't know anything about what that meant. ఆ తర్వాత బాబా మా జీవితాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు దాని అర్థం గురించి మాకేం తెలియదు. ఇట్ వాస్ మూకా బాబా who taught us how one should behave with the master. ఫైనల్ గా చెప్తున్నారు అనమాట. అంటే ఆ గురువుతో గురువు దగ్గర ఏ విధంగా ఉండాలి, గురువు దగ్గర ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన మొదటి నుంచి మనం చూడండి. అంటే ఇదంతా మనకి బాహ్యంగా కనిపిస్తుంది ఏంటంటే ఒక చిన్న స్టోరీ, వాళ్ళు ఆ మూకా బాబా ఇలాగా అలాగా అని చెప్పేసి ఈ స్టోరీలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి, మనకి ఏదో పెద్ద కథలాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన యొక్క అవతారుడి యొక్క లీల మనకి చాలా క్లియర్ గా తెలుస్తున్నారు. ఆయన మొత్తం చూడండి, వాళ్ళ ఇంటికి వచ్చి ఇరుచి గారికి ఇరుచి గారు అంతలాగా బాబా వెనకాతలు అంతలాగా ఉండిపోవడానికి కారణం మనం ఊహించగలమా? అంటే చిన్నప్పటి నుంచి ఆయనకి ఆ యొక్క దైవీ సంబంధిగా పెరిగాడు ఆయన పూర్తిగా. దాంట్లో పెరిగేసరికి ఏమైంది ఆయనకి బాబాకి ఏ విధంగా సేవ చెయ్యాలి అనే విషయాన్ని పూర్తిగా ఈ మూకా బాబా ద్వారా గ్రహించాడు ఆయన. అదే అంటున్నాడు, అంటే మూకా బాబా ఒక గురువుని ఏ విధంగా సేవించాలనే విషయాన్ని మాకు స్పష్టంగా తెలియచేశారు అని చెప్పేసి ఈ మూకా బాబా తెలియజేశారు. ఈ చాప్టర్ కూడా అయిపోయింది. అంటే చూడండి, ఈ శరీరం హ్యూమన్ యూనిఫామ్, అంటే వాళ్ళ నాన్నగారు అంటే ఈ శరీరమే ఒక యూనిఫామ్ అనమాట. మనం ఈ శరీరాన్ని దాల్చంగానే నేను పాపా చేసేవాళ్ళని, నేను పలానా, నేను ఇలా బాయిలర్ ఇన్స్పెక్టర్ స్టేట్ కి అని చెప్పేసి అంతా గుర్తొచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా గర్వపడ్డాడు ఆయన. ఆ గర్వం అంటే ఈ ప్రతి ఒక్క మనిషికి కూడా ఉంటుందట.
ఒక రైతు యూనిఫామ్ ధరిస్తే అతను మిలిటరీలోకి వెళ్తే తాను మిలిటరీ వాడిని ఫీల్ అయిపోతాడు, వాడు రైతులను మర్చిపోతాడు అనమాట. అంటే తన యొక్క నిజ రూపం, నిజాత్మ ఏంటో అతను మర్చిపోయి తను ఏదైతే యూనిఫామ్, తను ఏదైతే శరీరాన్ని ధరించాడో అదే తన నిజస్థితిగా ఊహించేసుకుంటూ ఉంటాడు ఈ మానవుడు అని చెప్పి ఈ ఇరుచి గారి ఈ చాప్టర్ మనకి ఇవాళతో ఇదైంది. తిరిగి నెక్స్ట్ వీక్ ఇంకో చాప్టర్, కొత్త చాప్టర్ ఒకటి స్టార్ట్ చేద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్. థ్యాంక్ యూ. సుందరేణ గారు పాట పాడతారండి. జయవాణి సుందరేణ గారు. సరే సరే పాడతానండి. ఓకే ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. देवादि देवा प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मन सुहागति दे प्रियतमा मन सुहारति दे देवादि देवा प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मन सुहारति दे प्रियतमा मन सुहारति दे प्रेम ज्योति मा हृदय వెలిగించు కామ క్రోధ మూల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అవతార్ మెహర్ బాబా की जय अवतार मेहर बाबा 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 की जय प्रियतम मेहर प्रभु की जय।
జై బాబా అండ్ పనగేశ్వరరావు గారు. జై బాబా. జై బాబా. థ్యాంక్ యూ. జయవాళ్ళు అందరికీ జయవాళ్ళు. ఈరోజు మనం జీవితంలో మనకి ఇచ్చిన అవకాశాన్ని ఏ విధంగా వినియోగించుకున్నాం. సహకరించినందుకు కూడా పేరు పేరు వచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. అందరికీ జయవాళ్ళు. జై మెహర్ బాబా. అందరికీ జై మెహర్ బాబా.